నమస్తే రమ్మగారు. నమస్తే జయ. వినాయక చవితిలో ఆ వినాయక చవితి సందర్భంగా మనం చాలా వీడియోలు చేసాం రమ్మగారు. అయితే నిమజ్జనానికి సంబంధించి ఆ రోజు ఏమన్నా మనం పాటించాల్సిన విధి విధానాలు ఏమన్నా ఉంటాయంటే ప్రత్యేకమైన పూజలు ఏమన్నా చేసుకోవాలి ఆ రోజు? అంటే నిమజ్జనం సాధారణంగా చతుర్దశి నాడు చేస్తారు. అవును. చవితి నుంచి చతుర్దశి వరకు, భాద్రపద శుద్ధ చతుర్దశి ఆ రోజునంటే 9 రోజులు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు చేయాలి. మొదటి రోజునే చేసేవాళ్ళు, 3వ రోజున చేసేవాళ్ళు, 5వ రోజున చేసేవాళ్ళు, 9వ రోజున రకరకాలు ఉంటారు కదా. అయితే చతుర్దశి నాడు వినాయక నిమజ్జనం అనేది మనం అలవాటుగా చేస్తున్నాం. 9 నవరాత్రులు చేస్తే కనుక చతుర్దశి నాడు చేసేసేయాలి. అయితే చతుర్దశి నాడు చేసుకునే ఒక ప్రత్యేకమైన వ్రతం ఉంది, అనంత వ్రతం. అనంత పద్మనాభ వ్రతం అంటారు. కొందరి ఇళ్లలో ఖచ్చితంగా ఇది చేసుకునే నియమం ఉంటుంది, అందరికీ ఉండదు ఈ వ్రతం. అందరూ చేయరు. కేదారేశ్వర వ్రతం చేస్తారు కార్తీకంలో, అది కూడా కొందరు కుటుంబాలు ఉంటుంది, కొందరు కుటుంబాలు ఉండదు. ఆనమాయి ఉండాలి, లేకపోతే చేయకూడదు. ఆనవాయితీ ఉండాలి, ఆనమా ఉండాలి అంటారు. ఈ ఆనమా కదా, ఆనవాయితీ ఉండాలి, ఉన్నవాళ్ళు చేస్తారు. ఈ ఆనవాయితీలో ఈ అనంత వ్రతం భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది పూజ. అసలు దాని మంత్రం చేసే విధానం ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో. ఈ అనంత వ్రతం అంటే అనంతుడు అంటే ఎవరు? సాధారణంగా అనంతుడు అంటే సర్పం. ఆదిశేషుణ్ణి అనంతుడు అంటారు. ఇక్కడ ఈ వ్రత కథలో ఏం చెప్తారంటే, ఈ సర్పం మీద శయనించి గర్భంలో ఉన్నటువంటి ఆ నాభికమలంలో బ్రహ్మతోటి, పాదాల దగ్గర లక్ష్మీదేవితోటి, క్షీరసాగరంలో పాలకడల్లో ఈ సర్పం మీద శయనించినటువంటి సాక్షాత్ భగవంతుడైన విష్ణువే అనంతుడు అని చెప్తారు. అనంత పద్మనాభ వ్రతం. అనంత పద్మనాభుడు అంటే అనంతుడి మీద శయనించి పద్మనాభుడుగా ఉన్నటువంటి విష్ణువే, కాలస్వరూపుడైన పరమాత్మే ఈ వ్రతానికి యొక్క అధినాయకుడు అని చెప్తారు. ఇది పాండవులట అడవిలో ఉన్నప్పుడు, వనవాసంలో ఉన్నప్పుడు, ఈ గణేష్ చతుర్థి వ్రత కథ అది అయిన తర్వాత ఈ అనంత వ్రతం చాలా విశేషమైన ఫలప్రదమని, ఈ వ్రతం చేసుకోమని పాండవులకి శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చాడని చెప్తారు. శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా భగవత్స్వరూపుడైన శ్రీకృష్ణుడే ఈ అనంత వ్రతముని వీళ్ళకి ఉపదేశించాడని కథా ప్రారంభాల్లో చెప్పబడుతుంది. అయితే ఈ అనంత వ్రతం 14 సంవత్సరాలు చేస్తారు. ఈ 14 సంవత్సరాలు చేయాలి. ఈ 14 వాటికి తోరాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఏటా ఈ తోరం వచ్చే సంవత్సరం దాకా ఉంచుకోవాలి. 14 ముళ్ళున్న తోరాలు ఉంటాయి ప్రత్యేకంగా. ఆడవాళ్ళకి వేరు, మగవాళ్ళకి వేరు తోరపు గుర్తులు కూడా వేరే ఉంటాయి, ప్రత్యేకంగా దొరుకుతాయి. పట్టుదారాలతో చేయబడిన తోరాలు చేతితో కట్టుకుంటారనమాట, దాచిపెట్టుకోవాలి తోరం. అక్కడి నుంచి ఇంకా ఉన్నాయి చాలా ఏర్పాట్లు ఇందులో. ఏ స్వామిని పూజిస్తారంటే 7 పడగలతోటి, పిండితోటి కానీ దర్భలతోటి కానీ శేషశయనాన్ని తయారు చేస్తారు. ఇలా పడగలుగా ఉన్నటువంటి సర్పము ఇట్లా పడగ ఇలా పొడుగా చుట్టలు, ఇట్లా పడగ 7 పడగలు ఉండాలి. ఈ 7 పడగలున్న నాగేంద్రుడిని మళ్ళీ ఇలా ఉన్నవాడు కాకుండా ఇట్లా పక్కన ఇలా ఉండాలన్నమాట. పడక ఇది పిండితోటి చేసుకుని వెళ్తారు. ఈ ప్రతిమ కొనుక్కుని పెట్టుకుంటారు. అయితే పూజ రోజున ఒక పూర్ణ కలశం మీద, కలశం నిండా నీరు పోసి దాని మీద మూత పెట్టి దాని మీద ఈ సర్పాన్ని పెడతారు. దర్భలతోటి చేస్తారు ప్రత్యేకంగా. ఇది ఒక ఆర్ట్ కూడా, ఆ చేయటం దర్భలతో తయారు చేయటం కూడా ఒక ప్రత్యేకమైన ఆర్ట్. ఆ స్వామిని పూజిస్తారు. మళ్ళీ ఈ పూజ చేయడానికి మామూలు కాకుండా యమునా పూజ అని ప్రత్యేకం. నిండుగా బిందె నిండా జలాన్ని తెచ్చి యమునా నదిని ఆవాహన చేస్తారు. యమునా జలాలతోటే అర్చన చేస్తారు. దీనికి ఏమన్నా ప్రత్యేకమైన విధానం? ఆయన ప్రీతి అంతే. ఆయన కృష్ణుడికి ఇష్టం యమునా నది ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన నది. ఆ యమునా జలాలతోటే అర్చన చేస్తారనమాట. స్వామికి అర్చన చేసి పూజ చేసేస్తారు. 14 ఇప్పుడు ఈ 14 లెక్క కదా, 14 భువనాలని రక్షిస్తాడు ఈయన ఈ అనంత స్వరూపంతో అని చెప్పి 14 సంవత్సరాలు చేయాలి. 14 ముళ్ళు, 14లో సగమైన 7 పడగల సర్పము, దానితో 14 28 అప్పాలని నైవేద్యం పెడతారు స్వామికి. ఆ 28 అప్పాలని దీనికి ఇస్తారు, అంటే వాయనంగా ఇస్తారు. భార్యాభర్త జంటకి ఇస్తారనమాట. వాయనం కూడా బ్రాహ్మణులు భార్యాభర్తలుగా ఉండాలి. భార్యాభర్తలకి ఆ వాయనాన్ని ఇస్తారు. అప్పాలు చేస్తారు, మామూలుగా బియ్యం పిండి అప్పాలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో గోధుమ పిండితోటి చేస్తారు. ఆ ప్రాంతాన్ని బట్టి అప్పాలు, అప్పుపాలు, అప్పచ్చులు మారిపోయిన అరిసెలు అలా కూడా అయినప్పటికీ అరిసెలు చేసి పెడతారు, అప్పాలు చేసి పెడతారు. బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ ఎలా పెట్టినా కూడా ఈ అనంతుడి యొక్క వ్రత కథ, ఈ కథ చెప్పుకోవటమే అనమాట. ఎవరైతే సత్యధర్మాలని పాటిస్తారో
వాళ్ళకి ఏ కడగండ్లు ఉండవని, ఎలాంటి ఇబ్బందులనైనా తొలగించుకోగలుగుతారని సుశీల కౌండిన్యుడు అనే ఒక బ్రాహ్మణ దంపతుల యొక్క కథ చెప్తారు. ఆ కథ చెప్పుకుందామండి. సింపుల్ కథే, ఎంత పెద్ద హడావిడిగా ఏం లేదు కథ. ఈ భార్యాభర్త వీళ్ళకి వివాహం అవుతుంది. అయితే ఆవిడ ఈ చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న అనంత వ్రతాన్ని ఇక్కడికి వచ్చాక కూడా చేసుకోవాలనుకుంటుంది. అయితే ఈవిడ ఏం చేస్తుందంటే ఆ వ్రతం చేసుకుని భర్త ఒప్పుకోడు, పూజలకి పునస్కారాలకి ఒప్పుకునేవాడు కాదు. ఆవిడ భర్తకు తెలియకుండా చేసుకుంటుంది. ఈ తోరం కట్టుకుంటే తోరం చూస్తాడు, ఏమిటి ఏదో తోరం కట్టావు, నన్ను ఏమైనా వ్యసం చేసుకోవడానికి తోరం కట్టావా నువ్వు ఏమిటని ఆ తోరాన్ని లాగి మన నిప్పులో పడేస్తాడు. నిప్పులో పడేస్తే ఆవిడ కంగారు పడి ఏం చేస్తుంటే ఆ నిప్పుల నుంచి తీసి పాలతో తడిపి దాచిపెట్టుకుంటుంది. దాచుకోవాలి, వచ్చే సంవత్సరం దాకా దాన్ని ఉంచుకోవాలి కదా. అయితే ఈయన ఏం చేస్తాడంటే ఈ అనంతుడు ఎవడు అని తెలుసుకోవాలనుకుంటాడు. ఆ ప్రయత్నాన్ని కోసం బయటికి వెళ్తాడనమాట వెతుకుతూ. అనంతుడు ఎవడు తెలుసుకోవాలంటే ఈ మధ్యదారిలో ఒక పెద్ద మామిడి చెట్టు, దాని నిండా పళ్ళు ఉంటాయి, ఎవ్వరూ దాన్ని ముట్టుకోరు. ఒక తేనెటీగ కూడా దాని మీద వాలదు. తర్వాత ఒక పెద్ద ఎద్దు చేలో నిలబడి ఉంటుంది, కానీ అది ఆహారం తినలేదు, గడ్డి నిండా ఉంటుంది, ఆ గడ్డి నోట పెట్టలేదు అది. అట్లా కనపడతాయి అన్నమాట. ఒక పెద్ద ఇది నీటి నిండా రెండు జంట చెరువులాగా కనిపిస్తాయి, నిండుగా పువ్వులు అన్నీ ఉంటాయి ఆ నీళ్లు, కానీ పానీయమైనవి కాదు, యోగ్యమైన నీరు కాదు, ఆ నీరు తాగడానికి పనికిరాదు. ఇట్లా ఉన్నవి కనిపిస్తే ఇతను అట్లా వెళ్ళగా 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 ఒక బ్రాహ్మణ స్వరూపంలో కనిపిస్తాడు. అనంత పద్మనాభ స్వామి బ్రాహ్మణ స్వరూపంలో కనిపిస్తాడు. ఈ అనంతుడు ఎవడంటే అనంతుడు కాలస్వరూపుడు, అంతము లేనివాడు, నిరంతరము ఉంటాడు. నువ్వు ఉంటావు, నేనుంటాను, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఉంటాడు. భగవంతుడు మన తాతల నాడు అదే అనంతుడు, నాన్నల నాడు అదే, మన నాడు తర్వాత నాడు కూడా ఆయనే ఉంటాడు. భగవంతుడి దాంట్లో మార్పు లేదు కదా. ఆ మార్పు లేని భగవంతుని యొక్క సేవ ఇది అని తెలుసుకుంటాడు. దీనికి చిన్న కథ ఏం చెప్తారంటే ఆవు పులి కథ చెప్తారు. గోవుని ఆవు తినేస్తానంటుంది, పిల్లకి పాలిచ్చి దానికి బుద్ధి చెప్పుకొని పులి తినేస్తానంటుంది ఆవుని. ఇప్పుడు ఆవు ఏం చేస్తుంటే నా పిల్లకి పాలిచ్చి వస్తాను, ఒకసారి చెప్పొస్తాను, చెప్పకుండా చేస్తే నా పిల్ల భయపడుతుంది అని అడుగుతుంది. పులి ఒప్పుకుంటుంది, వెళ్తుంది. వెళ్తే పిల్లకి అని చెప్పొస్తుంది, జాగ్రత్తగా ఉండు, బుద్ధిగా ఉండు అని చెప్పి. మళ్ళీ వెనక్కి వచ్చిన ఆవును చూసి పులి ఏమంటుంది, సత్యసంధతకి మెచ్చుకుని వదిలిపెట్టేస్తుంది. ఇట్లా ధర్మానికి నిలబడిన వాడిని చావు కూడా ఏం చేయలేదు. ఆ నిలబడాలన్న మొండి పట్టుదల వ్యక్తులకి ఉంటే వాడు ఎప్పుడూ బాగుపడతాడు. దాన్నే కాలానికి ఎదురీదటం అంటారు. నిన్ను ప్రవాహం లాక్కెళ్ళిపోతుంది అధర్మం వైపు. నిలబడు, నువ్వు ధైర్యంగా సత్యం వైపు నిలబడు, ధర్మం వైపు నిలబడు. చాలా ఇబ్బందులు వస్తాయి, ఈ రోజుల్లో కుదరదు. అయినా సరే నిలబడ్డ వాడిని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది ప్రపంచం. వాడికి మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉండదు. ఈ వెళ్ళిన కౌండిన్య బ్రాహ్మణుడు వీళ్ళంతా ఏమేమిటి అంటే ఎవరికి దానం చేయని వాడు ఆ ఎద్దుగా మిగిలిపోయాడని, ఏ పుణ్యము చేయని వాడు ఇట్లా పెద్ద మామిడి చెట్టు అయి కూడా దాని పళ్ళు ఎవ్వరూ కోసుకొని పరిస్థితి వచ్చిందని, ఈ కలకల్లో నీళ్లు ఒక దేవాలయానికి ధర్మకర్తగా ఉండి అన్యాయం చేసిన వాడి పరిస్థితి ఇది అవుతుందని, ఇట్లా 3 సమాధానాలు తెలుసుకుని వాళ్ళ ముగ్గురికి చెప్పి వెనక్కి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి భార్యతో సహా అనంత వ్రతం చేసుకుంటాడు. 14 సంవత్సరాలు పాటించవలసిన కథ ఇది. అందరూ చేసుకునే వ్రతం కాదు, కొన్ని కుటుంబాల్లో చేసుకుంటారు. అయితే ఈ అనంత వ్రతం అయిపోతుంది, ఇలా అలవాటు ఉన్న వాళ్ళు చేసుకుంటారు. కథ బాగుంటుంది. ఎవరింట్లో అయినా అనంత వ్రతం ఉంటే చక్కగా వినండి, వినడానికి చాలా మంచి కథ. నేను బ్రీఫ్గా చెప్పాను, మంచి డీటెయిలింగ్ తోటి. పూజ చాలా బాగుంటుంది. అసలు యమునా పూజకి మంత్రాలు ఎంత ఎక్సలెంట్గా ఉంటాయో, చాలా బాగుంటుంది. నాకు ఇష్టం అన్నమాట. యమునా మంత్రం వినడమే చాలా బాగుంది అనిపిస్తుంది. యమునని ఆవాహన చేస్తారు ఆ బిందెలోకి, ఆ యమునతోటే పూజ చేస్తారనమాట. 14 రకాల పదార్థాలు నివేదన చేస్తారు. 14, 2, 14, 28 అప్పాలైనా అట్లా ఇస్తారనమాట. మన పద్ధతి ప్రకారం ఆయా ఇళ్లలో ఎలా ఉంటే అట్లా. దీని తర్వాత ఏముంది, భాద్రపద పౌర్ణమి, మహాలయ పౌర్ణమి వెళ్ళిన మరుసటి రోజు నుంచి పితృపక్షాలు ప్రారంభం అవుతాయి. 15 రోజులు పెద్దల రోజులు అంటారు. ఈ 15 రోజుల్లో ఎవరెవరి తాత తండ్రులు వాళ్ళు మరణించిన రోజులు తిథి ప్రకారం ఆ రోజున తిథి పెట్టుకోవటం. ఈ 15 సంవత్సరంలో పెట్టలేకపోయిన వాళ్ళు ఇప్పుడు ఈ తిథి ప్రకారం ఏడాదిలో చేయలేని వాళ్ళు చేసుకోవచ్చు. పెట్టినా కూడా మహాలయం పెట్టేవాళ్ళు పద్ధతి ఉంటుంది, ఇళ్లలో ఉంటుంది. మహాలయం పెట్టడం అంటారు. మహాలయం నాడు కూడా ఏ మహాలయ పక్షాల్లో ఏ రోజున మన తాత తండ్రుల తిథులు ఏర్పడతాయి ఆ తిథి ప్రకారం ఆయన నమస్కారం చేసేసుకోవడం. ఆ రోజున నువ్వులు పట్టుకుని
వీళ్ళకి తర్పణాలు విడవటం. ఒకవేళ ఈ 15 రోజులు కుదరకపోయినా మహాలయ అమావాస్య వస్తుంది. ఆ మహాలయ అమావాస్య నాడైనా సరే, పెత్తర అమావాస్య అంటారు, అవునండి. ఆ రోజునైనా కూడా మనం ఈ 15 రోజుల్లో చేయలేకపోయిన వాళ్ళు ఆ రోజున తర్పణాలు విడిచిపెట్టినా కూడా పితృదేవతలకి చెందుతాయని, తప్పనిసరిగా ఈ కాలం చేయవలసిన కాలం అని నేను చెప్తారు. పితృపక్షాలు వస్తాయి కాబట్టి కొత్త వస్తువులు కొనుక్కోవటము, కొత్త బట్టలు కట్టుకోవటము అలాంటివి చెయ్యరు. పెళ్లి ముహూర్తాలు అవి ఉండవు ఈ 15 రోజులు. ఈ 15 రోజులు ఒకవేళ మనకి చేత కాదు, తెలీదు, ఎట్లా చేయాలో తెలియదు అనుకో, పెద్దవాళ్ళకి పెట్టుకోవాలని ఉంటుంది. మనకి తిథులు అవి తెలియవు. తిథులు తెలిసే కమ్యూనిటీస్ కొన్ని ఉంటాయి, తిథులు తెలుసుకోలేని కమ్యూనిటీస్ ఉంటాయి. ఆ తెలుసుకోలేని కమ్యూనిటీ వాళ్ళు ఈ అమావాస్య నాడు పెద్దలకి పెట్టుకోవచ్చు. నాన్న, తాత, మా అమ్మ, అమ్మమ్మ వాళ్ళ పేర్లతోటి మనం ఎవరికైనా బ్రాహ్మడికి మోయనివ్వటం, అంటే ఏమంటారు, స్వయం పాకం ఇవ్వటం కానీ, లేదా ఇంట్లోనే చక్కగా పద్ధతి ప్రకారం చేసుకోగలిగితే ఎలా చేసుకున్నా కూడా పనికొస్తుంది. ఒకవేళ అవి ఏవీ చేయలేం, మహాలయ అమావాస్య నాడు తాత తండ్రులను తలుచుకోండి, వాళ్ళ పేరుతో 10 రూపాయలు దానం చేసినా కూడా ఆ ఫలితం పెద్దవాళ్ళకి చేరుతుంది. తర్వాత నుంచి మనకి ఆశ్వీజ మాసం మొదలు అమ్మవారి పూజా కాలాలు మొదలవుతాయి కదా, అప్పుడు విశేషం, అప్పుడు మాట్లాడదాం మళ్ళీ. ఇక నిమజ్జనం రోజు అలవాటు ఉన్నవారు మీరు అన్నట్లుగా ఈ వ్రతాన్ని నోచుకోవచ్చు. నిమజ్జనం చేసుకోవటం, అనంత వ్రతం చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు అనంత వ్రతం చేసుకోవటం. మనకి ఏ అలవాటు లేకపోతే చక్కగా దండం పెట్టి ఎవరింట్లో అయినా పక్కింట్లో కనుక మనకింట్లో అవతల ఇంట్లో ఉంటే ఆ కథా కాలక్షేపం చేయండి, చాలా మంచిది. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.